తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం అభయహస్తం పథకాల కింద 5 గ్యారెంటీలు అమలు చేయబోతుంది. ప్రజాపాలన అనే పేరుతో దరఖాస్తు ఇవ్వడం జరుగుతుంది. ప్రజాపాలన దరఖాస్తు మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాల కొరకు ఒకే అప్లికేషన్లో అన్ని పథకాలకు సంబంధించిన అప్లికేషను ఇందులో ఉంది. కాబట్టి ఈ యొక్క అప్లికేషను పూర్తి వివరాలు మనం చూసుకుందాం. ఫస్ట్ పేజీలో కుటుంబ వివరాలు అంటే దరఖాస్తుదారు వివరాలు. ఫస్ట్ పాయింట్లో దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు రాయాలి, ఫోటో కంపల్సరీగా అంటించాలి. రెండో పాయింట్లో స్త్రీయా, పురుషుల లేకపోతే ఇతరుల అనే దాన్ని టిక్ చేయాలి. మూడో భాగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతరులు ఏదో ఒక ఏ యొక్క క్యాస్ట్కి చెందిన వారైతే ఆ యొక్క క్యాస్ట్ టిక్ చేయాలి. పుట్టిన తేదీ వేయాలి. ఆధార్ నెంబరు 5వ పాయింట్లో ఆధార్ నెంబరు ఎంట్రీ చేయాలి. రేషన్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాలి. వృత్తి ఏదైతే ప్రజెంటు మీ యొక్క ఆదాయ తీసుకొని వచ్చే వృత్తి ఉందో ఆ వృత్తిని అక్కడ కంపల్సరీగా మెన్షన్ చేయాలి. 9వ పాయింట్లో కుటుంబ సభ్యుల వివరాలు, క్రమ సంఖ్య, పేరు, దరఖాస్తుదారునితో సంబంధము, లింగము, పుట్టిన తేదీ, ఆధార్ నెంబరు ఇట్లాగా ఆ యొక్క పట్టికని కుటుంబ సభ్యులతో ఉన్న పట్టికని ఫిల్ చేయాలి. తర్వాత 10వ పాయింట్గా చిరునామా అంటే ఇంటి నెంబరు, వీధి, గ్రామము, మున్సిపాలిటీ, వార్డు నెంబరు, మండలము, జిల్లా ఇట్లాగ మన యొక్క చిరునామాని మెన్షన్ చేయాలి. ఇప్పుడు స్కీములకు సంబంధించిన వివరాలు అనేవి వస్తాయి. అభయహస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి మీ యొక్క వివరాలులో టిక్ చేయవలసిన అవసరం ఉంటుంది. కావలసిన పథకాల లబ్ధి కొరకు టిక్ చేయండి. మహాలక్ష్మి పథకం కావాలంటే మహాలక్ష్మి పథకంలో 2 ఉన్నాయి, 2 ఆప్షన్లు. ఈ మహాలక్ష్మి పథకంలో 2 పథకాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి ప్రతి నెల 2,500 రూపాయలు ఆర్థిక సహాయము మహిళకి చేస్తారు. కాబట్టి దానికి అర్హులైతే టిక్ చేయండి. 500 రూపాయలకి గ్యాస్ సిలిండరు, దానికి అర్హులైనట్లయితే టిక్ చేయండి. టిక్ చేస్తే దానికి సబ్ పాయింట్లో కంపల్సరీగా మీ దగ్గర ఉండవలసిన వివరాలు, గ్యాస్ కనెక్షన్ నెంబర్ కంపల్సరీగా ఎంట్రీ చేయాలి. సరఫరా చేస్తున్న కంపెనీ పేరు కంపల్సరీగా ఎంట్రీ చేయాలి. సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్లు ఎన్ని వినియోగిస్తే సంవత్సరానికి అన్ని సిలిండర్లు సంఖ్య అక్కడ వెయ్యాలి. రెండో పథకం రైతు భరోసా పథకం. రైతు భరోసా పథకానికి అర్హులైతే మీరు రైతు అయితే రైతు భరోసా రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తారు. మీరు రైతు అయితే ఈ రైతు భరోసా రైతు అని పెట్టండి. కౌలు రైతు అయితే కౌలు రైతు అని క్లిక్ చేయండి. అలాగే పట్టాదార పాస్ పుస్తకాలు సంఖ్యలు ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ కౌలుకి మీరు పంట పండిస్తున్నారనేది ఆ యొక్క పాస్బుక్ నెంబర్లు వేయాలి. అట్లాగే సాగు చేస్తున్న భూమి వివరాలు, సర్వే నెంబరు, విస్తరణతో కూడి వేయాలి. అట్లాగే వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. అందులో కంపల్సరీగా మన దగ్గరికి ఉండవలసిన టిక్ చేయండి. మన కంపల్సరీ ఉపాధి హామీ కార్డు నెంబర్ మాత్రం కంపల్సరీగా మీరు అందులో ఎంటర్ చేయాలి. మూడో పథకం ఇందిరమ్మ ఇండ్లు. ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు. ఇందులో కంపల్సరీగా
ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అవసరమా అంటే దానికి అవసరమని టిక్ చేయాలి. అమరవీరులు మరియు ఉద్యమకారులకు 250 చదరపు గజాలు ఇంటి స్థలము ఇస్తాననేసి ప్రకటించారు. అందులో 2.1లో అమరవీరుల కుటుంబం అయితే టిక్ చేయండి. అయితే అమరవీరుల పేరు, అమరులైన సంవత్సరం, ఎఫ్ఐఆర్ నెంబరు, డెత్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. సెకండ్ ఆప్షన్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అయితే ఎస్ అని పెట్టండి. ఎస్ పెట్టినచో సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబరు మరియు సంవత్సరం కంపల్సరీగా ఉండవు. ఒకవేళ జైలుకు వెళ్ళినచో వాటి వివరాలు కూడా రాయాలి. జైలు పేరు, స్థలము, శిక్ష సంబంధిత వివరాలు, శిక్ష కాలము, ఇవన్నీ కూడా మళ్ళీ 5వ పథకం గృహజ్యోతి పథకం. గృహజ్యోతి పథకం కింద ఇక్కడ ఫ్రీ కరెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కంపల్సరీగా ఇస్తారు. కాబట్టి మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగము 100 యూనిట్లు ఉందా, 100 కంటే 200 మధ్య ఉందా, 200 పైబడి ఉందా, ఏదో బాక్స్లో టిక్ చేయాలి. గృహ వినియోగం విద్యుత్ మీటర్ కలెక్షన్ నెంబర్ కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు 5వ స్కీము చేయూత పథకం కింద నెలకు 4,000 రూపాయలు మరియు దివ్యాంగుల పెన్షన్ 6,000 పొందేందుకు ఈ కింది వివరాలు తెలపండి. ప్రస్తుతం పెన్షన్లు పొందుతున్న వారి దరఖాస్తులు చేయవలసిన అవసరం లేదు. మీరు కొత్తగా అప్లై చేసుకోవాలి మాత్రమే ఈ దరఖాస్తులు చేయాలి. దివ్యాంగులు అయితే ఎస్, చదరం ఐడి నెంబరు. ఇతరులు 2 వృద్ధులు, ఈత కార్మికులు, డయాలసిస్ బాధితులు, బీడీ కార్మికులు జీవనభృతి, ఒంటరి మహిళా జీవనభృతి, వితంతువు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధులు, ఫైలేరియా బాధితులు, బీడీ తేకేదారులు జీవనభృతి. ఇది ఎవరైతే మీరు ఏ యొక్క పెన్షన్కి ఎలిజిబుల్ అవుతారో దాని దగ్గర మీరు టిక్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఇట్లాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం స్కీమ్ కింద 6 గ్యారంటీలు అనే ఒక లోగో కూడా డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి జతపరచవలసినవి ఏంటంటే ఆధార్ కార్డు జిరాక్స్ పత్రము, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ పత్రం జతపరిచి పై సమర్పించిన వివరాలు అన్నీ వాస్తవమని ధృవీకరించడానికి మీ యొక్క సంతకము, పేరు, తేదీ ఎంట్రీ చేయాలి. అట్లాగే మీకోసం రిసిప్ట్ అంతే మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఒక రిసిప్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ రిసిప్ట్ ఏ పథకాలకు అప్లై చేస్తున్నారు అనేదాన్ని క్లారిటీగా మహాలక్ష్మి పథకానికి అయితే మహాలక్ష్మి, రైతు భరోసా ఇండ్లు 5 ఇందిరామ ఇండ్లు, గృహజ్యోతి 5 గృహజ్యోతి, చేయూత దేని కొరకు అప్ చేస్తే అన్నింటి కొరకు అప్ చేస్తే టక్ పెట్టేస్తారు. ఇది తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారంటీకి సంబంధించిన అప్లికేషన్. కాబట్టి ఈ అప్లికేషన్ అనేది నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 28వ తేదీ డిసెంబర్ 2023 గురువారం నుంచి స్టార్ట్ అయ్యి 6 జనవరి 2024కి ఈ యొక్క అప్లికేషన్లు తీసుకోవడం అనేది ముగుస్తుంది. ఎవరు భయపడకండి. ఈ వారం రోజులు క్యాంప్ ఈ యొక్క ప్రజాపాలన సర్వే ప్రతి పల్లి టూర్లో కూడా జరుగుతుంది. కాబట్టి వచ్చిన దరఖాస్తులన్నీ కూడా తప్పనిసరిగా తీసుకుంటాం అనేసి సీఎం రేవంత్ అన్న మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క 6 గ్యారంటీలు అనేవి ప్రతి గుమ్మానికి చేరాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క వారం రోజులే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అనే భయం లేదు. ప్రతి రోజు కూడా మీ తహసీల్దార్ దగ్గర కానీ ఇంకా అనేకమైన పద్ధతులను ఏర్పాటు చేసి మేము ఈ పథకాలన్నింటినీ కూడా పేదవారి గుమ్మానికి చేరేటట్లుగా చేస్తామని సీఎం ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది.